తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. ఇంకేంటి అహల్య, వాసు పెళ్ళి కుదిరిపోయింది, కోడలొస్తుంది, అంతా తీరికే. ఫ్రెండ్స్ అన్న మాటలు పదే పదే గుర్తొచ్చాయి అహల్యకి. పేదాల మీద చిన్న నవ్వు విరిసింది. నిజమే, కోడలొస్తే ఇంటి బాధ్యతల నుంచి తనకి కొంతైనా విముక్తి. ముందు వారం రోజులు పల్లెటూరులో ఉండే తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి రావాలి. ఆ తర్వాత వరుస పెట్టి అక్కా చెల్లెళ్ళందరి ఇళ్ళకి వెళ్ళి తలో 2 రోజులు ఉండాలి. ఢిల్లీలో ఉండే అన్నగారు, ముంబైలో ఉండే తమ్ముడు ఎప్పుడూ అంటూ ఉంటారు, ఒక్క వారం రోజులైనా ఉండేలా రావే, ఊరంతా చూద్దువు గాని అని. వాళ్ళు రమ్మని అంటారు. ఇక్కడ భర్త, పిల్లలు వెళ్ళమని చెప్తారు. కానీ తనే వెళ్ళలేదు. వెళ్ళినా ఒక్కరోజు మించి ఉండలేదు. ఏవో అజ్ఞాత బంధాలు తనని ఉండనివ్వవు. ఇక్కడ ఇబ్బంది పడుతున్నారేమో, వేళకి వండుకున్నారో తిన్నారో లేదో, ఎన్నో సందేహాలు. అంతా కలిసి వెళ్దామనుకుంటే భర్త చేసేది పోస్ట్ ఆఫీసులో, ఎప్పుడూ లీవు దొరకదు. మరోవైపు పిల్లల చదువులు. వాసు భార్య వస్తే ఇంటి బాధ్యత ఆమెకి వదిలిపెట్టి తను నిశ్చింతగా వెళ్ళి రావచ్చు. ప్రపంచం చాలా అందంగా కనిపించింది ఆమెకి. స్నేహ, ఫ్రిడ్జ్లోంచి పచ్చిమిరపకాయలు, కరివేపాకు తెచ్చియవే అంది కూతురితో. ఆ పిల్ల ఒక చేత్తో నోట్బుక్కు, మరో చేత్తో తల్లి అడిగినవి తీసుకొని వచ్చి వాటిని ఆవిడకిస్తూ, ఇంకెంతమ్మా, వదినొస్తే నేనింకా వంటింట్లోకి అడిగే పెట్టను అంది. తల్లి చెప్పే చిన్న చిన్న పనులు, కోరే సహాయాలు స్నేహకి నవ్వు తెప్పిస్తాయి. తను సీరియస్గా చదువుకుంటున్నప్పుడైతే కోపం కూడా వస్తుంది. ఇంటి పనంతా నిలబడి అవలీలగా చేయగలిగే తల్లి ఇలాంటి పురమాయింపులు చేయటం వింతగానూ అనిపిస్తుంది. ఒకర్తే ఉండటం చేత వంటింట్లో బోరు కొట్టేస్తుందేమో. వదినొస్తే మంచి కంపెనీ అనుకుంది. ఆ వదిన కోసమే నేను చూస్తున్నాను లేవే. నా గదిలో పుస్తకాలన్నీ చిందరవందరగా ఉంటాయని నాన్నగారు కోపడుతుంటారు. అమ్మేమో తనకి తోచినట్టు సర్దేస్తుంది. తర్వాత నాకు కావలసినవి దొరక్క పడే తిప్పలు మీకేం తెలుసు. వదిన పోస్ట్ గ్రాడ్యుయేట్, నా రూమ్ ఛార్జీ తనకిచ్చేస్తాను అన్నాడు హరి అప్పుడే అక్కడికొస్తూ. అందరి మాటలు వింటుంటే నవ్వొచ్చింది ప్రసాదరావుకి. అలాగే నవ్వొచ్చి పెదాలని మనసుని పలకరించిన మరో వ్యక్తి వాసు, కాబోయే పెళ్లి కొడుకు. కోడలొస్తుంది, కొడుకు జీవితంలోకి వసంతంలా అనుకోవడం లేదెవరు. ఎవరి బాధ్యతల్ని వాళ్ళు చిలక్కొయ్యకి తగిలించినట్టు ఆమె భుజానికి తగిలించి ఊపిరి పీల్చుకుందాం అనుకుంటున్నారు. వాసుకి సెటిలైన అమ్మాయి సృజన. చామన ఛాయతో మృదత్వం, దృఢత్వం సమపాళ్ళల్లో కలిసినట్టుంటుంది. చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది. పెళ్లి చూపులప్పుడు వాసుతో స్పష్టంగా తన యాంబిషన్స్ చెప్పింది. వాళ్ళది ఇదే ఊరు, ట్రాన్స్ఫర్ల బెడద లేదు. చాలా ఇష్టపడి ఒప్పుకున్నారు ఇద్దరు. అహల్య, ప్రసాదరావు కొంచెం చర్చించుకున్నారు. జాబ్ చేస్తున్న అమ్మాయి కాబట్టి గృహిణిగానే ఉండిపోయిన అహల్యతో కలవగలదా లేదా అనేది ఆయన ప్రశ్న. ఆ ప్రశ్నని భార్య వైపు నుంచి కూడా వేసుకున్నాడు. తేలిగ్గా కొట్టిపారేసింది అహల్య భర్త సంశయాలని. ఈ రోజుల్లో ఎందరూ ఉద్యోగాలు చేయటం లేదు. అలాగే నా కోడలును. మనకేమంత ఆస్తులున్నాయి, పిల్లలకి ఎంత మిగిల్చివ్వగలం. ఇద్దరూ ఉద్యోగస్తులైతే ఆసరాగానూ ఉంటారు, మన నుంచి ఆశించరు అంది. ఆఖరికి అంతా కలిసి ఓకే చేశారు. ఎంతో ఎదురు చూసిన పెళ్ళి, వాసు పెళ్ళి అవనే అయ్యింది. కొత్త కోడలింకా పాతబడనే లేదు. ఆఫీస్కి తయారైంది. అదేంటమ్మా, 16 రోజుల పండుగ అయ్యేదాకానైనా ఉండవా? తెల్లబోతూ అడిగింది అహల్య. ప్రొబేషన్లో ఉన్నాను కదండి, లీవు పీరియడ్కి ప్రొబేషన్ పొడిగిస్తారు, అందుకే ఎక్కువ లీవు పెట్టలేదు అంది. అహల్య ఇంకేదో అనబోతుండే ప్రసాదరావు కలుగజేసుకున్నాడు. వెళ్ళి జాయిన్ అవని అహల్య, ప్రొబేషనరీ పీరియడ్లో లీవులు పెట్టడం అంత మంచిది కాదు అన్నాడు. సృజన వెళ్ళిపోయింది. వాసు వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాడు. మళ్ళీ ఆమె రావటం 6ంటికి. వస్తూనే వాసు పిక్చర్ ప్రోగ్రాం పెట్టాడు. ఫ్రెండు భార్యతో వెళ్తూ వీళ్ళని రమ్మన్నాడట. తిరిగొచ్చేసరికి రాత్రి 10:30.
అప్పుడొచ్చి అన్నం పెట్టుకొని తిన్నారు. అహల్యకి కొద్దిగా అసహనంగా అనిపించింది. అదెందుకో అర్థం కాలేదు. పొద్దున్న 6ంటికి లేస్తుంది సృజన. ఒక్కోసారి 6:30 కూడా అవుతుంది. లేచి గబగబా స్నానం చేసి వంటింట్లోకి వస్తుంది. అప్పటికే అహల్య లేచేసి ఉంటుంది. స్టవ్ మీద ఒకవైపు పొగలు చిమ్ముతున్న పాలు, మరోవైపు హిస్మంటూ కుక్కరు ఉంటాయి. అయ్యో, మీరు కుక్కర్ పెట్టేశారా? నేనొచ్చేదాన్నిగా, ఆగకపోయారా అంటుందేమోనని ఆశిస్తుంది అహల్య. అంతేకాదు, మర్నాటి నుండి అంతకన్నా ముందే లేచి వంటింట్లో కనిపిస్తుందని కూడా అనుకుంటుంది. ఊహు, అలాంటిదేం జరగలేదు. కామ్గా మిగిలిన పని అందుకుంటుంది. గబగబా అయిందనిపించి వాసుకి పెట్టి తను తిని బయటపడుతుంది. 6ంటికి వచ్చాక కొద్దిసేపు వాళ్ళ గదిలో రిలాక్స్ అయి స్నానం చేసి ఆ తర్వాత తీరిగ్గా వంటగదిలో అడుగు పెట్టేసరికి సగం వంట అయిపోయి ఉంటుంది. అప్పుడు ఏమీ మాట్లాడదు, పద్ధతి మార్చుకోదు. రాత్రి 10ంటికి లైట్ ఆగిపోతుంది. మళ్ళీ 12ంటికి వెలుగుతుంది. ఆ అర్ధరాత్రి వేళ అంతసేపు లైట్ వేసుకుని ఏం చేస్తున్నారో అర్థం అవ్వదు అహల్యకి. మధ్యలో మాటలు వినిపిస్తుంటాయి చిన్నగా. ఏం చేస్తుంటారు? కబుర్లు చెప్పుకుంటున్నారా? ఉదయం సృజన లేచేసరికి 6 దాటిపోతుంది తరచుగా. ఈ పిల్ల పద్ధతి నాకేం నచ్చలేదండి. ఎంతకాలం కొత్త కోడలు చకచకా 4 పనులు చేసుకోవాలి గాని అంతా నా వంతన్నట్టు తూచి తూచి చేస్తుంది. పొద్దున్నేమో 10ంటి దాకా లేవకపోవటం. పరాయి ఇంటికి వచ్చిన ఆడపిల్ల ఇలాగేనా ఉండటం? బుద్ధి ఉండొద్దు ఆ తల్లికి? ఇదేం పెంపకం? ప్రసాదరావుతో అంది అహల్య. కోడలు వస్తుంది, బాధ్యతలు తగ్గుతాయి, సరదాలు పెరుగుతాయి అనుకుంటే అక్కరకు రాని చుట్టంలా వచ్చి పడింది. అదే చాకిరి, అదే బాధ్యత. ఉక్రోషంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఏవో పనులు చేస్తూనే ఉంది కదూ అహల్య అన్నాడు ప్రసాదరావు సర్ది చెప్తూ. ఊహు, నాకేం నచ్చలేదు. నేను లేచేసరికి తను వంటింట్లో ఉండాలి గాని నేను పనంతా చేసుకున్నాక తను తిప్పుకుంటూ రావటం కాదు. సాయంత్రం మాత్రం రాగానే వంటింట్లోకి ఎందుకు రాదు? తొందరపడకు, హెచ్చరించాడు ప్రసాదరావు. తను అనుకున్నట్టే జరగటం అతనికి బాధని కలిగించింది. ఇంట్లో పని, ఆఫీసులో పని, ఆ పైన ఈ టెస్టులు. అసలు పాస్ అవుతానా? ఊహు, నా వల్ల కావటం లేదు. కొద్ది రోజులు మా అమ్మ వాళ్ళింట్లో ఉంటాను. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అంది సృజన. నిన్న మొన్నటిదాకా ఏ బాధ్యతలు లేకుండా పెరిగి ఒక్కసారి ఇంతమంది మధ్యకొచ్చి పడేసరికి గిజగిజలాడిపోతుంది. ముఖ్యంగా అహల్య తనని దోషిలా చూడటాన్ని తట్టుకోలేకపోతుంది. అమ్మ, పిన్ని, మేనత్తలు వీళ్ళ ప్రేమని మాత్రమే చూసిన ఆమెకి ఇక్కడ ఎదురవుతున్న కటుత్వం గాయపరుస్తుంది. తనకి పెద్దగా పనులు రావు. కుక్కరు పెట్టడం, కొన్ని కూరలు చెయ్యటం, సాంబారు చెయ్యటం వచ్చు. అది పెళ్ళికి ముందే నేర్చుకుంది. తనకొచ్చినవేవో చేస్తూనే ఉంది. టైం చాలటం లేదు. ఆఫీస్లో రోజు లేటు. సృజన అన్న ఆ కొద్ది మాటల్లోనూ ఆమె అంతర్యాన్ని విన్నాడు వాసు. అమ్మ వాళ్ళతో మాట్లాడతాను అన్నాడు మృదువుగా దగ్గరికి తీసుకుని. పెళ్లికి ముందు తనింట్లో జరిగిన చర్చలు గుర్తొచ్చాయి. అప్పుడే తల్లిలో అసంతృప్తి ఛాయలు కనిపిస్తున్నాయి. ఆవిడ ఆశించినట్టు కోడలు ఇంటిని అల్లుకుపోవటం లేదని. 35 ఏళ్లుగా ఇంటికి వంటకి అంకితమైపోయిన ఆవిడ అలా ఆశించటంలో తప్పులేదు. మరి సృజన ఇంట్లోనూ ఆఫీస్లోనూ ఎంతకని చెయ్యగలదు? అందులోనూ పెళ్ళైన కొత్తలో. ఆమె పుట్టింట్లో 2 ఆడపిల్లలే. చదువు, ఉద్యోగం, కెరీర్ అనే పరుగులు పెట్టారు తప్ప పనుల మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. పెళ్లి చేసుకోవడంతో సరికాదు, ఇంకా పెద్ద బాధ్యత ఏదో తన వైపు ఉందనిపించింది వాసుకి. ఇప్పుడది పుట్టింటికేం పనికిరా? తెల్లబోతూ అడిగింది అహల్య. ఆఫీస్లో ఏవో టెస్టులున్నాయమ్మా, రొటీన్ మారింది కదా, ఇబ్బంది పడుతుంది అన్నాడు వాసు. అతని మాటలింకా పూర్తి కానేలేదు. విరుచుకు పడింది. ఇప్పుడంతా కొంపలంటుకుపోయే ఎగ్జామ్స్ ఏమున్నాయి? తర్వాత రాసుకోమ్మను. పెళ్ళై అత్తగారింటికొచ్చిందా లేక హాస్టల్కొచ్చిందా? తనది టెంపరరీ పోస్టింగ్. ప్రొబేషన్లో ఉంది. అది పూర్తయి పరీక్ష రాస్తే రెగ్యులర్ అవుతుంది. కేడర్ ఎగ్జామ్స్ రాయటానికి ఎలిజిబిలిటీ వస్తుంది నచ్చ చెప్పబోయాడు వాసు. అయితే
వాళ్ళ ఇంట్లోనైతే శ్రద్ధ పెట్టి చదవచ్చని, ఇక్కడేం కష్టం వచ్చిందట, తిని కూర్చోవటమేగా, ఆ తిండి కూడా మంచం దగ్గరికే పంపించమనా? అహల్య బయటపడిపోయింది. వాసు నిర్మూనుడైపోయాడు. అది సృజన ఇంట్లో లేని సమయం. ప్రసాదరావు వెంటనే జోక్యం చేసుకున్నాడు. వాసు, నీకెలా మంచిదనిపిస్తే అలాగే చెయ్యి. నువ్వేం చిన్నవాడివి కాదు, పెళ్ళైన వాడివి. అన్నిటికీ మమ్మల్ని అడగటం దేనికి అన్నాడు. వాసు తలంచుకొని వెళ్ళిపోయాడు. ఈ పరిస్థితుల్లో సృజనని కొంతకాలం తల్లికి దూరంగా పంపడమే ఉత్తమం అనిపించింది. లేకపోతే మనసులు విరుగుతాయి. తన లేడీ కొలిక్స్లో అత్తలంటే కోడళ్ళకి, వీళ్ళంటే వాళ్ళకి ఎంత ద్వేషమో అతనికి తెలుసు. తన ఇంట్లో కూడా అంతేనా? దిగ్భ్రాంతిగా ఉంది. అహల్య, నువ్వేం మాట్లాడుతున్నావో మతుండే మాట్లాడావా? భార్యని మందలించాడు ప్రసాదరావు. అతనికి కోడల్ని చూస్తే ముచ్చట వేస్తుంది. పీజీ చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెగ్గుకొచ్చి ఉద్యోగం సంపాదించుకుంది. వాసు, హరి, స్నేహలకి ఆ అమ్మాయికి తేడా కనిపించదు. మరి అహల్యలో ఎందుకు ఆమె పట్ల ద్వేషం మొదలైంది? సాంప్రదాయిక వైరమా లేక అసూయ? భర్త మందలింపుతో తనని తాను నిగ్రహించుకుంది. అతని ముందు తన అసంతృప్తిని పరిచింది. ఇదేమిటి, కోడలొస్తే నాకు కొంత ఆసరా అవుతుందనుకున్నాను. ఓ కొడుకుని నాకు దూరంగా తీసుకుపోవటమా? తను నాకు చేసే సాయం అంది. అతను చిన్నగా నవ్వాడు. ఎదుటి వారి నుంచి ఆశించటం, వాళ్ళకి మనం ఏదో ఇవ్వాలనుకోవటం, ఈ రెండు చాలా సమస్యల్ని సృష్టిస్తాయి అహల్య. కోడలు తీసుకోవడానికి నీకున్న బాధ్యతలేమిటి? ఆ అమ్మాయికి లేనివేమిటి? చేతిలో పనందుకొని నిన్ను కూర్చోబెట్టి చెయ్యాలనుకుంటున్నావు. తను చేసే విధంగా నువ్వు చేయించుకుంటావా? కెరీర్ అనే కేంద్రకం చుట్టూ తిరిగే ఆ పిల్లకి ఇంత ఇల్లు, ఇన్ని సామాన్లు, పనులు అవసరం లేదు. ఏదో ఇంత వండుకు తిని ఆఫీస్కి పరిగెత్తడం, తిరిగొచ్చాక ఓపిక ఉంటే మళ్ళీ వంట, లేకపోతే బయట తినటం. తనొక్కతేనా ఉద్యోగం చేస్తుంది? మధ్యలోనే ఆపి ఉక్రోషంగా అడిగింది. ఏదో ఒక ఉద్యోగం ఉంది, ప్రమోషన్లు అవి వాసు చూసుకుంటాడు. ఆడపిల్ల, తనకెందుకవన్నీ? ప్రసాదరావుకి నవ్వు, కోపం రెండూ వచ్చాయి. భార్యది అజ్ఞానమో మూర్ఖత్వమో అర్థం అవ్వలేదు. తన అడుగులకి మడుగులొత్తడానికి కోడలు ప్రమోషన్లు వదులుకొని కూర్చోవాలని ఆశిస్తుంది. చచ్చేదాకా ఈ చాకిరీ నాకు తప్పదులేండి, అదేగా మీరు చెప్పేది. ఆవిడగారు సింగారించుకొని ఆఫీస్కు వెళ్ళి కూర్చుంటుంది, నేనేమో అన్నీ అమర్చి పెడతాను అంది తనే మళ్ళీ. ప్రసాదరావు సూటిగా చూశాడేమోని, ఎవరికి చేస్తున్నావు నువ్వు? నీ కుటుంబానికి చేస్తున్నావు, నీ భర్తకి, పిల్లలకి చేస్తున్నావు, నీ బాగు కోసం చేస్తున్నావు. ఎవరో బయటి పిల్ల నీ ఈ బాధ్యతలన్నీ నెత్తిన వేసుకోవాలనే కోరికేంటో నాకు తెలియటం లేదు. అహల్య, ఇంట్లో ఉండి నువ్వేదో కష్టపడి పోతున్నాను అనుకుంటున్నావు. ఉద్యోగంతో నేను విసిగిపోయాను. పెళ్ళి, పిల్లలు, కుటుంబం అనేవి నీ స్వేచ్ఛని ఎలా అరికట్టాయో నా విషయంలోనూ అంతే చేశాయి. అహల్య, నువ్వే ఈ పనులు చెయ్యాలని కానీ, ఇలాగే చెయ్యాలని కానీ, నీ పుట్టింటికి, అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళారని కానీ నేనెప్పుడూ నిర్దేశించలేదు. నీకు నువ్వే కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకున్నావు, కొన్ని బంధాలు వేసుకున్నావు. ఈ పనులు ఈ పద్ధతిలోనే చేస్తాననుకున్నావు. నువ్వెళ్తే ఇక్కడంతా అస్తవ్యస్తం అవుతుందేమోనని భయపడ్డావు. నీ జీవితాన్ని నీకు తోచినట్లు గడిపావు. అలాంటి స్వేచ్ఛని సృజనకి ఇవ్వు. నువ్వు ఇవ్వకపోయినా వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళు వదులుకోరు. మరో విషయం, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేది మన అహాలని నిలబెట్టుకోవడానికి కాదు, వాళ్ళ జీవితాలు అర్థవంతంగా ఉండటానికి, వాళ్ళ మధ్య అనుబంధాన్ని పెరగని. వాసుని బట్టి నువ్వు గాని, నిన్ను బట్టి వాసు కాదు. తొందరపాటుతో తెగేదాకా లాగకు అనేసి ప్రసాదరావు కూడా వెళ్ళిపోయాడు. లోపల స్నేహ హరితో అంటుంది, వదిన పాపం మంచిది కదన్నయ్య, అమ్మెందుకని ఇలా మారిపోయింది? మననేమో చదువు చదవని అంటుంది, వదిన చదువుకుంటుంటే ఇలా మాట్లాడుతుంది. పెళ్ళయ్యాక చదువులు, ఎగ్జామ్స్ అంటే ఎలా కుదురుతుందే? చిన్నపిల్లవి, నీకు తెలియదు ఇవన్నీ. అమ్మ మన కోసం ఎంత కష్టపడుతుంది. ఆమెను అలాగే కష్టపడమని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే ఎలా?
అన్నాడు హరి అసహనంగా. అన్ని కృత్రిమమైన బంధాలు, బాధ్యతలు, ఎవరి దారిన వాళ్ళు సుఖపడ్డం చాతకాక ఒకళ్ళ పరిధిలోకి మరొకరు చొరబడిపోయి అంతా కలగాపులగం చేసుకోవటం. కోడలొచ్చి తనకి ఆసరా ఇస్తుందనే కోణంలోంచి కాక కన్న 3 పిల్లల్ని లైఫ్లో సెటిల్ చేసేస్తే తనకి విముక్తి అనే దిశగా అహల్య ఆలోచించి ఉంటే ఈ అసంతృప్తి ఉండేది కాదు. ఆ రోజు సాయంత్రమే వాసు సృజనని పుట్టింట్లో వదిలి వచ్చాడు. రాత్రి ఇంట్లో తల్లితో సరదాగా మాట్లాడలేకపోయాడు. అప్పటిదాకా ఆమె పట్ల అతనికి గల ఉన్నతాభిప్రాయాలు మూలాలలో కదిలాయి. అమ్మ పెద్దగా చదువుకోలేదు, నలుగురిలోకి వెళ్ళలేదు. అంతేకాదు, తన పిల్లలకి అన్నీ అనువుగా చేసి పెట్టుకొని ప్రతిక్షణం వాళ్ళు పైకి పోవాలని ఆకాంక్షించిన ఆమె మరో తల్లి కూతురైన సృజనని తన సంతానంలో కలుపుకోలేకపోతుందని అనిపించింది. ఏమిటి మగవాడు పెళ్లి ద్వారా పొందేది? భార్య సంతోషంగా ఉంటేనే అతడి నిజమైన ఎదుగుదల. కానీ సృజన ఆకాంక్షలు తల్లికి పట్టవు. ఇద్దరికీ సమన్వయం లేదు. ఏది తన నిజమైన కుటుంబం? తల్లి తండ్రి నిర్మించుకున్న కుటుంబంలో తను సృజన భాగమా లేక తామిద్దరూ వేరే కుటుంబమా అనేది తెలుసుకోవలసిన పరిస్థితి. తల్లిదండ్రుల కుటుంబంలో తాము భాగమైతే తమ కోరికలకి ఆకాంక్షలకి గల విలువేంటి? క్రాస్ రోడ్స్లో ఉన్నట్టు అనిపించింది వాసుకి. అన్నయ్య మారిపోయాడనుకున్నాడు హరి. తన వరకు తను. వాసుతో ఫ్రీగా మాట్లాడలేకపోయింది స్నేహ. ఆ రాత్రి అహల్యకి సరిగా నిద్ర పట్టలేదు. ఎన్నో ఆలోచనలు. తన మాట కాదని వాసు సృజనని పుట్టింట్లో దింపి రావటం తన అధికార పరిధికి, వాళ్ళ స్వేచ్ఛకి హద్దు గీత గీసినట్టు అనిపించింది. ఇంకా సృజన తిరిగొచ్చాక కూడా తన విషయంలో పెద్దగా మార్పేమీ ఉండదన్న విషయం లీలగా స్ఫురించింది అహల్యకి. ఈ టెస్టు పాస్ అవుతుంది, ఇంకా కొన్ని టెస్టులు ఎదురు చూస్తుంటాయి, అవి రాస్తుంది, ప్రమోషన్లు వస్తాయి, కెరీర్ దాన్ని నిరంతరము ముందుకి తీసుకెళ్ళాలి. ఈ మధ్యలో ఎప్పుడో తీరిక చేసుకొని ఓ పాపనో బాబునో కంటుంది. ఆ పాపో బాబో పెద్ద స్కూల్కి వెళ్ళేదాకా తమతో కలుసుంటారేమో. అదైనా తను మంచిగా ఉంటేనే, లేకపోతే వేరే వెళ్ళిపోతారు. పిల్లల్ని పెంచడానికి తను కాకపోతే ఆమె తల్లి ఉంది. అంతేనా? ఈ పెళ్లి నుంచి తాను పొందబోయేది తలుచుకుంటే గుండె చిక్కబట్టినట్టయింది అహల్యకి. కళ్ళల్లోంచి నీళ్లు జారిపడ్డాయి. పక్క మంచం మీద ఉన్న ప్రసాదరావు గమనించాడు. వాసు పెళ్లికి ముందు నీకెలాంటి కష్టాలు ఉండేవి కాదనుకుంటా. నువ్వేడవటం నేనెప్పుడు చూడలేదు అన్నాడు వ్యంగ్యంగా. అహల్య తీవ్రంగా గాయపడింది. సృజన తోడు లేకపోవటం వాసుకి వెల్తిగా అనిపిస్తుంది. ఆమె ఎప్పుడు తిరిగొస్తుందా అనే ఆత్రం అతన్ని నిలవనివ్వటం లేదు. అత్తగారింటికి చక్కర్లు కొడుతున్నాడు. అలా వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి అక్కడే భోజనం చేసి వస్తున్నాడు. అది అహల్య అసహనాన్ని పెంచుతుంది. పెళ్ళి అవడంతో కొడుక్కి కొత్త బంధం ఏర్పడి కొత్త బాధ్యతలు వచ్చాయని అనిపించటం లేదామెకి. అంతేకాదు, తమ కుటుంబం యొక్క సంస్కారాన్ని బియ్యాల వారింట్లో అందంగా ప్రజెంటు చేయబడటం అతని ద్వారా మాత్రమే సాధ్యమని కూడా. మగవాడు సాంప్రదాయిక భర్త స్థాయి నుంచి స్మార్ట్ జీవిత భాగస్వామిగా ఎదగడాన్ని కూడా ఆమె గుర్తించటం లేదు. అసలు ఆ ప్రక్రియ ఒక్కొక్క తరంలోనూ కొద్ది కొద్దిగా జరుగుతూ వస్తుంది. ఏ తరం తల్లికి ఆ తరానికి తన కొడుకు మారిపోయినట్టు అనిపిస్తుంది. తమ భర్తల్లో వచ్చిన మార్పు మాత్రం వాళ్ళు గుర్తించటం లేదు. అహల్య దీనికి మినహాయింపు కాదు. సృజన తల్లితో అత్తవారింటి గురించి చెప్పింది. ఇప్పుడే చేసుకోనంటుంటే వినకుండా పెళ్లి చేసేశారు అని. ఆవిడకేమో నా ఉనికే ఇష్టం లేనట్టుంది. నేనేం చేసినా తప్పే కనిపిస్తుంది. నేను చేసే పనులలో సంతృప్తి లేదు. వాసుకి నా గురించి ఏవో చెప్తుందనుకుంటా. ఒక్కొక్కసారి అతను మూడీగా ఉంటాడు. ఎందుకమ్మా అంత ఇష్టం లేకుండా పెళ్లి చేయటం అంది. పెళ్ళవగానే ఆడపిల్ల పరాయిదవుతుందని బాహటంగా ఒప్పుకుంటాము. మగవాడి విషయంలో కూడా అదే నిజమైన అలా ఒప్పుకోలేరు. అతనింకా తన కొడుకే తన చెప్పు చేతుల్లోనే ఉండాలని ఆశిస్తారు. క్రమంగా అర్థమవుతుంది
అప్పటిదాకా సంఘర్షణ తప్పదు. నువ్వు కూడా సర్దుకుపోవాలి అంది సృజన తల్లి. ఆవిడ అత్త చేతుల్లో ఆరాళ్ళు పడ్డదే. ఆవిడ అత్త కొడుకు సమక్షంలో ఒకలా, పరోక్షంలో మరొకలా ప్రవర్తించేది. ఇదంతా ఇద్దరు స్నేహితుల మధ్యకి మూడో వ్యక్తి ప్రవేశం లాంటిది. ఆ మూడో వ్యక్తిని ప్రేమించడానికి కొంతకాలం పడుతుంది. ఒక్కొక్కసారి అలా ప్రేమించబడకుండానే జీవితమంతా గడిచిపోవటం కూడా జరుగుతుంది. వాసు ప్రేమ పట్ల సృజనకెలాంటి సందేహం లేదు. కానీ దానిమీద అత్తగారి ప్రభావం ఎంత ఉంటుందనేదే ఆమెని భయపెడుతూ ఉంటుంది. ఆఖరి పరీక్ష అవగానే తనే వెళ్ళి సృజనని తీసుకొచ్చేశాడు వాసు. మంచి రోజు చూసుకొని మేమే తీసుకొచ్చి దింపుతాం అని సృజన తల్లిదండ్రులు చెప్పినా వినలేదు. ఇంకొక క్షణం కూడా ఆమెని వదిలిపెట్టి ఉండలేని స్థితికొచ్చేశాడు. ఇంటికి రాగానే అహల్య అననే అంది. ఏమ్మా, మీ వాళ్ళకి సాంప్రదాయం పద్ధతి ఏమీ తెలియవా? లేకపోతే అలాంటి పట్టింపులేం లేవా? మొదటిసారి వెళ్ళావు కదా, పెద్దవాళ్ళు వెంటబెట్టుకొని రావాలన్న కనీసపు మర్యాద కూడా లేదా అని. మీ అబ్బాయే వద్దన్నాడండి, సృజన మామూలుగా అనేసింది. అహల్య అహం దెబ్బతింది. విసురుగా వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. సృజన మనసు ముడుచుకుపోయింది. వాసు చిన్నబోయాడు. వదినా అంటూ ఉత్సాహంగా వెళ్ళబోయి స్నేహ ఆగిపోయింది. ఈ పరిస్థితి అంతా చూశాక ప్రసాదరావు ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చాడు. ఇప్పుడు లీవ్ ఎందుకు పెట్టారు? ఆశ్చర్యంగా అడిగింది అహల్య. కొద్ది రోజులు అందరిళ్ళకి తిరిగొద్దాం, నువ్వు అనుకుంటున్నదేగా జవాబిచ్చాడు ప్రసాదరావు. అహల్య మొదట అపనమ్మకంగా చూసినా అతను ప్రయాణపు ఏర్పాట్లు చేస్తుంటే నమ్మక తప్పలేదు. కొద్ది రోజులు మనం బయటికి వెళ్ళొస్తే సృజనకి బాధ్యత తెలుస్తుంది. ఈ ఇల్లు తనది కూడాననే ఆలోచన కలుగుతుంది అని కూడా అన్నాడు ప్రసాదరావు. ఈ ఇల్లు సృజనదా? తనింత కష్టపడి అభివృద్ధి చేసినది, ఇంత అనుబంధం పెంచుకున్నది. అహల్యకి గుండెల్లో ఎక్కడో వాడిగా గుచ్చుకుంది. ప్రసాదరావు నిట్టూర్చాడు. కొడుకు పెళ్ళవ్వాలి, కోడలు రావాలి, ఆ కోడలు అతన్ని సుఖపెట్టాలి, అత్తిల్లే లోకంగా బతకాలి. కానీ ఆమె ఆ ఇంట్లో భాగం కాదు, పరాయిదే, ఎక్కడి నుంచో వచ్చినదే, ఎవరింటికో చెందినదే. ఆమెదంటూ ఏదీ ఉండకూడదు. భార్య ఆలోచన ఈ స్థాయిని దాటవనిపించింది అతనికి. ఒక్కొక్కరింటికి వెళ్తూ ఉంటే ప్రపంచానికి సంబంధించిన కొత్త ద్వారం తెరుచుకుంటున్నట్టనిపిస్తుంది అహల్యకి. ఇది వరకు కూడా వాళ్లతో బంధుత్వాలున్నాయి, రాకపోకలున్నాయి. కానీ ఇప్పుడు మొదలైనది కొత్త విశ్లేషణ. అందరి ఇళ్లల్లోనూ వాసుకి సమవయస్కులైన పిల్లలున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. ప్రసాదరావు అన్న కొడుకు ఇందీ అమ్మాయిని ప్రేమించాడట, పెళ్లి చేసుకుంటున్నాడట. అలా ఎలా కుదురుతుంది? కులం, గోత్రం, సాంప్రదాయం అని వీళ్ళంటే, నాలాగే బీటెక్ చదివి నాతో పాటే జాబ్ చేస్తున్న అమ్మాయి అయితే ఇద్దరం ఒకే చోట చేసే వీలుంటుంది. అంతేగాని మీరు అన్ని లెక్కలు వేసి తీసుకొచ్చే దాంతో అలా ఎలా కుదురుతుంది? అయినా పెళ్లి చేసుకునేది నేను, కాపురం చేసేది నేను, నాకు వీలుగా ఉండాలా మీకా అన్నాడట. అది కాదురా, ఆంధ్రాలో మాత్రం వీడిపాటి చదువుకున్న అమ్మాయిలు లేరంటావా? వాళ్ళు ముంబైలో ఉద్యోగాలు చేయట్లేదంటావా? వీడికా హిందీ పిల్ల నచ్చింది అంతే, తమ్ముడితో చెప్పుకొని బాధపడ్డాడు ప్రసాదరావు. అన్న కులాలు, మతాలు, అర్థాలు మారిపోయాయేమోలే అన్నయ్య. కొత్త నిర్వచనాలు చెప్పుకోవలసి వస్తుంది. డాక్టర్ చదివిన కుర్రాడు డాక్టర్నే చేసుకోవాలనుకుంటున్నాడు. ఇంజనీరు మళ్ళీ ఇంజనీరునే, కంఫర్టబిలిటీ కోసమేమో అన్నాడు ప్రసాదరావు సర్ది చెప్తూ. ఈయనెప్పుడూ పిల్లల పక్షమే అంది అహల్య. ప్రసాదరావు నవ్వాడు. అక్కడ నుంచి అహల్య అక్కగారింటికి వెళ్ళారు. ఆవిడ కూతురు, అల్లుడు అమెరికా వెళ్తున్నారట. ఆ సంతోషం అక్కలో కనిపించలేదు అహల్యకి. నా కూతురని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉందే అహల్య. మా వారి మేనత్త కొడుక్కేగా దాన్నిచ్చినది, బయటి సంబంధం కూడా కాదు. ఆవిడకేమో మడి ఆచారం, దీనికి ఆవిడ ఉనికే గిట్టదు. ఇప్పుడు ఆ పెద్దావిడిని వదిలేసి అమెరికా వెళ్తున్నారు. పాపం ఆవిడెంత బాధపడుతుందో అంది. ఆమె కూతుర్ని కదిలిస్తే, ఇప్పుడు మా అత్తగారికి ఏం తక్కువ చేశామని పిన్ని, ఓపిగ్గా ఉంది, మడి కట్టుకొని
వండటం నా వల్ల కాదు. నాకు నచ్చని, నాకు నమ్మకం లేని ప్రిన్సిపల్స్ నేను పాటించలేను. ఆవిడ వంట ఆవిడ చేసుకుంటారు. ఆవిడ సిద్ధాంతాలని ఆవిడ నిలబెట్టుకుంటున్నారు. ఇంకా అమెరికా అంటావా? వెళ్ళక ఇక్కడే ఉండి మేం చేసేదేముంది? ఆవిడ్ని తీసుకెళ్తామన్నాం, రానంది. అమ్మా నాన్నలు ఆవిడ్ని తమ దగ్గరికి పిలిపించుకోవచ్చు. వాళ్ళు పిలవరు. ఎందుకంటే ఇది వాళ్ళకి అక్కర్లేని బాధరా బందీ. ఒకవేళ వాళ్ళు పిలిచినా ఆవిడ వెళ్ళదు. మగపిల్లాడి తల్లినని ఇగో. మేం మాత్రం అవసరం లేని త్యాగాలు చేయాలి అంది. ప్రసాదరావు పొయటిక్ జస్టిస్ అన్నాడు. పిల్లలు త్యాగాలు చెయ్యాలని తాము కోరుకుంటున్నారా అనేది అహల్యకి అర్థం అవ్వలేదు. అహల్య అన్న ఇంట్లో మరో రకం సమస్య. కొడుకు కోడలు దెబ్బలాడి వేరుపడ్డారట. అన్నగారు దాన్ని తాత్వికంగానే తీసుకున్న ఎదిగిన పిల్లలు ఎంతకాలం మనని అంటిపెట్టుకొని ఉంటారు? వాళ్ళకి మనకి ఇంటరాక్షన్స్ ఆగిపోయాక కూడా కలిసేలా ఉంటారు. ఎక్కడ ఇంటరాక్షన్స్ ఉంటాయో సహజంగానే అటువైపు ఆకరించబడతారు అని ఫిలాసఫీ మాట్లాడిన అహల్య వదిన మాత్రం తన బాధని దాచుకోలేకపోయింది. ఎంత అపురూపంగా పెంచానే అహల్య వాడిని, అలాంటిది నా మాట విషమైంది, భార్య బెల్లమైంది అంది. బావుందే నువ్వు చెప్పేది. రేపెప్పుడో కోడలొచ్చి వేరు చేస్తుంది. దానికోసం నా కొడుకుని నేనెందుకు అపురూపంగా పెంచాలనుకుంటారా ఏమిటి ఎవరైనా అని అన్నగారంటే అహల్యకి నవ్వొచ్చింది. కానీ వదిన బాధపడుతుందని ఆపుకుంది. రోలొచ్చి మధ్యలతో మొరపెట్టుకున్నట్టుందిలే బావా. మా ఇంట్లోనూ ఓ కోడలుంది. వాసు మీది పెత్తనం వదులుకోవడానికి ఈవిడ సిద్ధంగా లేదు. విసుర్లు కసుర్లు. ప్రసాదరావు నోరిప్పాడు. నిజమా అన్నట్టు చూశారు అహల్య అన్నా వదినలు. అహల్య చిన్నపిల్లే అయ్యింది. కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. నేను చేస్తున్నది తప్పని నాకే తెలుస్తుందన్నయ్యా. కానీ వాడి మీది ప్రేమ, వాడు నాకు దూరం అవుతాడేమోనన్న బెంగ నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పైగా ఈయన కూడా ఆ పిల్ల వైపే మాట్లాడతారు. నన్ను అర్థం చేసుకోరు అంది. విషయం కొంత సీరియసేనని అర్థమైంది అహల్య వదినకి. సరే, ఈ విషయాలన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం. ముందు స్నానాలు చేసి భోజనాలకి లేవండి అంది మాట మార్చి. వీళ్ళు వచ్చినట్లు కొడుక్కి ఫోన్ చేసింది అహల్య వదిన. అతను భార్యని కొడుకును తీసుకొని మేనత్త మామల్ని చూడటానికొచ్చారు. అతని ప్రవర్తనలో ఎలాంటి లోపము కనబడలేదు అహల్యకి. సాయంత్రం దాకా ఉండి వెళ్ళిపోయారు. ఆ రాత్రి వదిన మర్దళ్ళు చాలాసేపు మాట్లాడుకున్నారు. ప్రఫుల్ పెళ్ళైన కొత్తలో నేనెంత సిల్లిగా ప్రవర్తించానో తలుచుకుంటే నాకే సిగ్గనిపిస్తుంది అహల్య. పెళ్లితో వాడికొక వ్యక్తిగత జీవితం ఏర్పడింది. అందులోకి నాకు ప్రవేశం లేదు. వాడు నాకు దూరం అయ్యాడనిపించి అసూయతో రగిలిపోయేదాన్ని. కోడలి మీద అకారణ ద్వేషం చూపించేదాన్ని. అహల్య వదినగారి అనుభవాన్ని నిశ్శబ్దంగా వింది. వాళ్ళిద్దరి విషయాల్లో అనవసర జోక్యం చేసుకునేదాన్ని. ఇంతలో మీనా ప్రెగ్నెంట్ అవ్వడం, బాబు పుట్టడం జరిగింది. వాడు నా మనవడు, నా కొడుకు రక్తం, నా భర్త రక్తం. ఇలా అనుకుంటుంటే నా మనసు ఉప్పొంగిపోయేది. వాడిని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టి ఉండలేకపోయేదాన్ని. వాడి పనులన్నీ నేనే చేసేదాన్ని. ఈయన వాడిని సరిగా ఎత్తుకోలేదేమో, పెంచట్లేదేమో, ఇలాంటి ఆలోచనలొచ్చేవి. రాత్రివేళ వాడు కాస్త కుయ్యమంటే చాలు వెంటనే లేవలేదని మీనా మీద కోపం వచ్చేది. పొద్దున్న లేవగానే అంత మొద్దు నిద్ర ఏమిటని కోపడేదాన్ని. అహల్య అది చాలా మంచి పిల్ల కాబట్టి ఎంతో ఓర్చుకుంది. భార్యని అపురూపంగా చూసుకొని ఆమెని గౌరవించి ఆమె అభిప్రాయాలని మన్నించేవాడిని ఎంతో ఉన్నతంగా భావిస్తాం. మన భర్తలు అలా ఉండాలని ఆశిస్తాం. కానీ కొడుకులు అలా ఉంటే ఓర్వలేం. కొడుకు ఎప్పటికీ కొడుకుగానే ఉండిపోవాలని మన కోరిక. అతను ప్రేమికుడిగా, చక్కని భర్తగా, తండ్రిగా ఎదుగుతూ ఉంటే సహించలేం. ఏదో ద్రోహం జరిగిపోయినట్టు బాధపడతాం. అహల్య ఆఖరికి ఒకరోజు మీనా బయటపడింది. ప్రఫుల్ని నిలదీసి అడిగింది. మనకంటూ పర్సనల్ లైఫ్ లేదా? ప్రతి విషయంలోనూ ఆవిడెందుకు తలదూర్చటం? 9 నెలలు మోసి కన్నదాన్ని. నా కొడుకుని నేను పెంచుకోలేనా అని ప్రఫుల్కి కూడా నా పద్ధతి నచ్చనట్టే ఉంది. మొదట్లో సున్నితంగా చెప్పేవాడు. తర్వాత పెద్ద దెబ్బలాటే అయ్యింది.
వాడిని వేరే వెళ్ళిపోమ్మన్నారు మీ అన్నయ్య. అదేంటొదినా, మనవలు మనకి మాత్రం ముద్దు కాదా? వాళ్ళని దగ్గరికి తీయటం తప్ప చప్పున అడిగింది అహల్య. నేనిదే ప్రశ్న మీ అన్నయ్యని అడిగాను. ఆయన తప్పనే అన్నారు. తల్లిదండ్రుల తర్వాతే ఎవరైనా అట. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య అనుబంధాలు పెరిగితేనే స్వచ్ఛమైన కుటుంబ బంధాలు ఏర్పడతాయట. ఆలోచించగా నాకు అదే నిజమనిపించింది. పుట్టిన పిల్లవాడు పుట్టినట్టే తల్లి ఒడిలో ఉండిపోడు, పారాడుతూ దూరం జరుగుతాడు. అదే ఎదుగుదల. మనకి వాళ్ళే ప్రపంచం కావచ్చును, కానీ వాళ్ళ ప్రపంచంలో మాత్రం మనం ఒక భాగమే. మనం ఏ ప్రేమనైతే వాళ్ళ మీద చూపించామో దాన్ని నేర్చుకొని వాళ్ళు వాళ్ళ పిల్లల మీద ప్రకటిస్తారు. మరి మనం, నాకు మీ అన్నయ్య, నీకు ప్రసాదు లేరా అంటే పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే మనకి మిగిలేది ఇదేనా? ఏమీ మిగలకపోవటం ఏమిటి? నువ్వు పెళ్లి చేసుకున్నావు, వాసు పుట్టాడు, మిగిలిన ఇద్దరూ పుట్టారు. వాసు పెళ్ళైంది, వాళ్ళకి పుడతారు. మనం పెర్పేచువేట్ కావటం లేదు. అదంతా మిగులే కదమ్మా. అహల్య నిశ్శబ్దంగా ఏడ్చింది. చాలాసేపు ఏడ్చింది. ఏదో బాధ, ఏదో ఆవేదన, ఇంకేదో ఆర్తి, అన్నీ బహిర్గతమయ్యాయి. ఆ తర్వాత మనసు వెల్తిపడింది. ఎందుకు ఏడుస్తున్నావు అహల్య? మగవాళ్ళలా అంటీ ముట్టనట్టు ఉండేలా మనని పెంచారు. అనుబంధాలు, ప్రేమ అంటూ రంగరించి పోస్తారు. సృష్టికి మనమే ఆధారమని అభూత కల్పనలు చేస్తారు. అవన్నీ నిజమేనని నమ్మి ఆరాట పడతాం. కానీ జీవితంలో ఒక్కొక్క మెట్టు దాటుతుంటే అర్థమవుతుంది మనదంటూ ఏమీ లేదని. పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కనటం, వాళ్ళని చక్కగా పెంచటం, అక్కడితో మన బాధ్యత తీరుతుంది. ఆ తర్వాత అని అడిగింది అహల్య వదిన. ఆ తర్వాత అప్రమేయంగా అడిగింది అహల్య. మనం దాటిన స్టేజీలన్నీ మన పిల్లలు దాటుతారు. అది మనం చూస్తాం. అందులో మనం ఒరిపిడి పడనక్కర్లేదు. ఎవరి జీవితం వాళ్ళదనుకుంటే సరి. ఏ అత్త తన కోడలు మంచిదని, ఏ కోడలు అత్త మంచితనాన్ని ఒప్పుకోదు. ఇలా కొత్తగా వచ్చినది కాదు, ఉమ్మడి కుటుంబాలలోనూ ఉండేది. దీన్ని సాంప్రదాయక వైరం అంటారు. కానీ నువ్వే ఆలోచించు. తను పెరిగిన వాతావరణాన్ని, తన వాళ్ళని, అక్కడ తనకుండే స్వేచ్ఛ స్వతంత్రాలని వదులుకొని జీవనశైలిని సైతం మార్చుకోవడానికి వచ్చిన పిల్లకి మనం ఏపాటి సహకరిస్తున్నామో? కావాలంటే ఆమె మీద ఆంక్షలు పెడతాం, సాంప్రదాయాన్ని రుద్దుతాం. కానీ ఆంక్షలు, సాంప్రదాయాలు ప్రేమని పుట్టించవు, కుటుంబాలను నిలబెట్టవు, మనుషులని కలిపి ఉంచదు అంది. అహల్య ఆలోచనలో పడింది. అవతలి గదిలో ప్రసాదరావు బావమరిదితో అంటున్నాడు. మా కోడలు సృజన చాలా తెలివైన పిల్ల. నాకు ఆ అమ్మాయిని చూస్తే చాలా ముచ్చటగా అనిపిస్తుంది బావా. మంచి కల్చరున్న కుటుంబంలోంచి వచ్చింది. వాసుకి చక్కటి జోడి. కానీ అహల్య ప్రవర్తనే సరిగా లేదు. వాసు పెళ్ళయ్యేదాకా తనేగా ఇంట్లో అన్ని పనులు చేసుకునేది. ఇందరి కోసం వంట సునాయాసంగా చేసేది. మేం సాయం చేయబోయినా చేయనిచ్చేది కాదు. అలాంటిది ఇప్పుడు ఆ అమ్మాయితో వంతు పోతుంది. సూటిపోటి మాటలంటుంది. అసహనంగా రగిలిపోతుంది. తను వాసు నుంచి ఏం ఆశిస్తుందో తెలీదు. వాడు పెళ్ళికి ముందులాగే తన చుట్టూ తిరగాలనుకుంటుందా? సృజనని పట్టించుకోవద్దనుకుంటుందా? ఇంట్లో ఇది వరకు లేని అశాంతి ఇప్పుడు చోటు చేసుకుంది. ఆయన సుదీర్ఘంగా నిశ్వసించాడు. ఒక కొత్త వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించగానే కలతలు మొదలు. వాటిని కలతలని అనడం కన్నా సర్దుబాటు సమస్యలనో, ఇగో ప్రాబ్లమ్స్ అనో అనడం సబబేమో ప్రసాద్. ఆడవాళ్ళ కోసం వంటింటిని సృష్టించి దానికి వాళ్ళని పట్టాభిషక్తులని చేసినది ఒకప్పుడు మనమే. ఇప్పుడు వాళ్ళని డ్రాయింగ్ రూమ్ దాకా తీసుకురావాల్సిన బాధ్యత కూడా మనదే. కోడలు పరాయిదనే కోణంలోంచి ఆలోచిస్తే సమస్య కొంచెం జటిలంగా అనిపిస్తుంది. మన పిల్లల్లాంటిదే అనుకుంటే మన పిల్లల నుంచి ఎదురయ్యే సమస్యలే ఆమె నుంచి కూడా ఎదురవుతాయని అర్థమవుతుంది. మేం పెద్దవాళ్ళమయ్యాం, ఇంకా ఎంతకాలం మీ మాట వినాలి అని పిల్లలు ప్రశ్నిస్తే అది వాళ్ళ వ్యక్తిత్వ వికాసంలో భాగం అనుకుంటాం. కోడలు మాత్రం అలాంటిది కాదా? మరో విషయం, ఎదిగిన పిల్లల్ని స్నేహితుల్లా చూడమంటారు. కొడుకు స్నేహితుడైనప్పుడు కోడలు స్నేహితుడి భార్య అవుతుంది.
స్నేహితుడి భార్య పట్ల ఎలాంటి డీసెన్సీ చూపిస్తామో ఆమె పట్ల కూడా చూపిస్తే ఈ గొడవలు తలెత్తవు. కానీ అదే చెయ్యలేకపోతున్నాం అన్నాడు. వెనుకట ఆర్థికంగా వెసులుబాటు లేక వ్యవసాయం, వ్యాపారం, పెద్ద కుటుంబాలలో సహకారం కోసం, అలాంటి కొన్ని ప్రత్యేక అవసరాల కోసం కలిసి ఉన్నారు. ఇప్పుడు అలాంటివేం లేవు. అయినా కూడా మనుషులు కలిసి ఉండాలంటే ప్రేమ ఒక్కటే వాళ్ళని కలిపి ఉంచేది. అది ఒక్క రోజులోనో ఒక సాంప్రదాయంతోనో పుట్టేది కాదు. ఆ తర్వాత వాళ్ళ విషయాలను వదిలేసి టీవీ వార్తల్లో లీనమయ్యారు. అదయ్యాక రాజకీయాల గురించి చర్చల్లో పడ్డారు. చాలాసేపు మాట్లాడుకున్నాక ప్రసాదరావుకి సందేహం కలిగింది. ఇద్దరు ఆడవాళ్ళు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారా అని. వెంటనే జవాబు కూడా దొరికింది. భర్తల మీదో, అత్తల మీదో, కోడళ్ళ మీదో చెప్పుకుంటారని. ఎందుకంటే వాళ్ళ అసంతృప్తి అక్కడే మొదలవుతుంది. మరుసటి రోజు ప్రఫుల్ వచ్చాడు అహల్యని తన ఇంటికి తీసుకెళ్ళడానికి. మీనని, బాబుని ఇక్కడ చూశాం కదరా, మరోసారి వస్తాను అంది అహల్య మామూలుగా. అతను చిన్నబుచ్చుకునేసరికి బయలుదేరింది. దారిలో అన్నాడతను, అమ్మ వాళ్ళ నుంచి వేరే వచ్చేశానని కోపంగా ఉండొచ్చత్తా, కానీ ఒక్క విషయం చెప్పు. నాకు పెళ్లి చేశారు, ఆమెని ప్రేమగా చూసుకోమన్నారు. అదే నేను చేస్తుంటే అమ్మకి కోపం. నాకు ఇద్దరూ ఒకటే. తల్లిదండ్రులు తమ ప్రేమనంతా మొదటి బిడ్డ మీద కేంద్రీకరిస్తారు. రెండో బిడ్డ పుట్టగానే ఇద్దరి మధ్య పంచుతారు. మరో వ్యక్తి నా జీవితంలోకి వచ్చాక కూడా నేను వెనుకటిలా ఉండటం ఎలా సాధ్యం? మీనని ప్రేమించటానికి, అమ్మని గౌరవించటానికి ఏమిటి సంబంధం? రెండు వేర్వేరు విషయాలు కావా? అతను వ్యక్తపరిచిన భావాలకి అహల్య నివ్వెరపోయింది. నిన్న మొన్న పెళ్ళైన ప్రఫుల్లో ఎంత మెచ్యూరిటీ! అతనే మళ్ళీ అన్నాడు, మా వైపు నుంచి కూడా ఆలోచించండి. మా సంపాదన ఎక్కువే, మాకుండే కంఫర్ట్స్ కూడా ఎక్కువే, అలాగే ఒత్తిడి. నాన్న మామయ్య వాళ్ళలాగా ఏ 20 ఏళ్లకో ఉద్యోగంలో చేరితే 60 ఏళ్ల దాకా నిశ్చింతగా చేయగలిగేవి కావు. ప్రతి క్షణం మా ఉద్యోగాల్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. బాస్ని ఇంప్రెస్ చేయాలి. కాలంతో పరిగెడుతూ మా స్కిల్స్ పెంచుకోవాలి. నువ్వు ఉత్త వెధవి అని ఎవరైనా మొహం మీదే అన్నా నేనెలా వెధవని కాదో నవ్వుతూ వివరించగలగాలి. అదంతా ఒక కృత్రిమమైన లైఫ్. ఇంటికొచ్చాక ప్రశాంతంగా ఉందామనుకుంటే అమ్మకి, మీనాకి పడదు. ఎప్పుడూ ఏదో ఒక గొడవ. ఆ గొడవల్ని తప్పించడానికి వేరే వచ్చాను. నాకు ఇద్దరి నుంచి కూడా సంతోషమే కావాలి అన్నాడు. మాటల్లోనే ఇల్లు చేరారు. ఇల్లు పొందిగ్గా, కళాత్మకంగా ఉంది. ఆ ఇంట్లో ప్రఫుల్ తను ఎలా ఉండాలనుకుంటున్నాడో అలా ఉంటాడు. అతనొక ఎదిగిన వ్యక్తిలా అనిపించాడు తప్పించి మేనల్లుడిలా అనిపించలేదు. అంటే ఆత్మీయత లేదని కాదు, అదతని కొడుకుని చూడగానే పొంగి వచ్చింది. వాడిని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంది. వదిన జీవితంలో వచ్చిన మార్పుని గమనించింది అహల్య. ఇది వరకట్లా చాదస్తంగా పనితో కాలాన్ని గడపటం లేదు. పూజలు కూడా తగ్గాయి. టీవీ చూస్తుంది, పుస్తకాలు చదువుతుంది, మ్యూజిక్ క్లాసులకి కూడా వెళ్తుందట. మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ చేస్తుంది. ఎలాంటి జీవితం గడపాలని పెళ్ళైన కొత్తలో ఏ ఆడపిల్లైనా అనుకుంటుందో అలాంటిది గడుపుతుంది. కానీ అందులో వెల్తి ఉంది. కారణం ఇప్పుడు అది ఆమె మీద బలవంతంగా రుద్దబడింది. అహల్యకి తన గమ్యం ఏమిటో స్పష్టమైంది. అది 2 విధాలు. తను సృజనని మరో కూతురిలా ప్రేమించగలగాలి. అప్పుడు కూడా వాళ్ళు తమ మధ్య ఇమడలేకపోతే స్వేచ్ఛనివ్వాలి. వదినలా బాధపడుతూ కాదు, నవ్వుతూ. ఈ కథ ఇంతటితో సమాప్తం అండి. కథ పేరు కోడలొచ్చింది. రచన సోమంచి శ్రీదేవి గారు. ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.